జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులకు విజయమ్మ అదేవిధంగా షర్మిల మంచి బిర్యానీ వండి మరి నోట్లో పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. బిర్యానీలో కూడా రకరకాల బిర్యానీలు తయారు చేసి వాళ్ళ నోట్లో పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి ఉన్నా సరే ఎలక్షన్ ముందే మొత్తం కూడా తేల్చుకోండి. ఎలక్షన్ టైంలో మళ్ళీ గబ్బు లేపుకొని, ఎందుకంటే అక్కడ కాచుకొని కూర్చోండారు కొంతమంది. ఎప్పుడు ఏ విషయం దొరుకుతుందా, వేసేద్దామా అని చెప్పేసి సిద్ధంగా ఉండరు, వాడుకుందామా అని చెప్పేసి సిద్ధంగా ఉండరు. అటువంటి వాళ్ళ నోరు మూయించాలంటే మీరు ఏమన్నా సరే ఎలక్షన్ ముందుగానే మొత్తం సెటిల్మెంట్ చేసుకోండి. అంతేగాని ఎలక్షన్ టైంలో మళ్ళీ గబ్బు లేపుకొని పార్టీకి నష్టం చేకూర్చకుండా ఉండే విధంగా కొంచెం ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ సోదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వైఎస్ విజయమ్మ గారు మళ్ళీ ఒక పెద్ద నోటరీ తయారు చేయించి మరీ విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి షర్మిల మధ్య సాగుతున్న అంటే ఆస్తుల వివాదంలో ఊహించినట్టే జరుగుతుంది. అన్న అనే పదానికి జగన్ కలంకలం అని వేసి మొన్న షర్మిల ఘాటు విమర్శలు చేసినటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదని చెప్పేసి కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాన్ని వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల మీద వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా విరుచుకుపడుతున్నారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా సతీష్ రెడ్డి అయితేనేమి, తెలంగాణ నుంచి వైఎస్ఆర్టీపీ మాజీ నాయకుడు ఆయన అయితేనేమి, చాలామంది విరుచుకుపడుతున్నారు. 1995లో షర్మిలకి పెళ్ళి అయింది. అప్పట్లో ఆమెకు తండ్రి పంపకాలు చేసిన ఆస్తులేవే అని చెప్పేసి కడప జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఎస్వి సతీష్ రెడ్డి, అలాగే తెలంగాణకు చెందిన రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా వివరాలతో సహా మొత్తం కూడా ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. తండ్రి పంచి ఇచ్చినటువంటి ఆస్తులే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి మీద అభిమానంతో విడతల వారీగా 200 కోట్లకు పైగా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అభిమానంతో ఇచ్చాడు. వీటి మీద షర్మిల సమాధానం చెప్పడం లేదు. దాని మీద కూడా ఒకసారి సమాధానం చెప్తే చాలా బాగుండేది. షర్మిల తీరు చూసిన తర్వాత ఇలాంటి చెల్లి ఏ అన్నకు కూడా ఉండకూడదని చెప్పేసి సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఒక అన్న చెల్లికి 200 కోట్ల రూపాయల ఇచ్చాడంటే నిజంగానే చాలా గ్రేటు. ఈ 200 కోట్లకు సంబంధించి షర్మిల సమాధానం చెప్పకుండా, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి షర్మిల పూర్తి వివరాలు చెప్పకుండా తన తల్లిని ముందుకు తెచ్చి రాజకీయం కూడా నడిపిస్తుంది. వీరంతా కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాగే తల్లితో ఆస్తుల విషయం మీద ఒక లేఖ రాయించడాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేశారు. వైసీపీ నాయకుల అనుమానం అంచనానే ఇప్పుడు మరోసారి నిజమైంది. ఈరోజు కూడా వైఎస్ విజయమ్మ గారు ఒక నోటరీ నోట్ని విడుదల చేసింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు అసలు ఆస్తులనే పంచలేదని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగేది. షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశాడని చెప్పేసి అందులో ఆమె చాలా స్పష్టంగా రాసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తుంది. గతంలో చెప్పినట్టే అన్ని ఆస్తులను 4 మనవలకు సమానంగా పంచాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశంగా వైఎస్ విజయమ్మ గారు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు ఇది వైఎస్ఆర్ ఆదేశం కూడా అని చెప్పేసి కూడా రాసుకొచ్చింది ఆమె. దగ్గర వాళ్ళందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇదే అని చెప్పేసి చెప్పుకుంటూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడింది. అదేవిధంగా సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలాదే అని చెప్పేసి ఆమె చెబుతూ జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటివరకు అన్యాయం చేశాడు, ఎప్పటికైనా సరే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి ఆమె ఆ లెటర్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. నిజమేమిటో దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు అని చెప్పేసి కూడా చెప్పింది. అసత్యాల ప్రచారం మానుకోవాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్యగా చేతులు జోడించి అడుగుతున్నట్లు
ఆమె లెటర్లో పేర్కొంది. మళ్ళీ మీడియాలో ఎవరు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పేసి ఆమె వేడుకుంది. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలే అని చెప్పేసి కూడా పేర్కొంది ఆమె. గతంలో కూడా ఇదే లేఖనం విజయం గారు విడుదల చేసింది. ఇప్పుడు షర్మిలాను వైసీపీ నాయకులు ప్రశ్నలతో నిలదీయడంతో విజయమ్మ సమాధానంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే షర్మిలకు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక కూడా ఆస్తుల పంపకం జరగలేదని విజయమ్మ గారు లాజిక్ లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆమె చెప్పాలి. షర్మిల ఘాటు విమర్శలు, అలాగే విజయమ్మ పదే లేఖలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరూ మరింత దూరం కావడం తప్ప అక్కడ ఇంకా ఒరిగేది ఏమీ లేదు. అక్కడ ఇంకేం ప్రయోజనం కనిపించట్లే. అయితే ప్రత్యర్థులకు మాత్రం ఇలాంటివి రాజకీయ అస్త్రాలుగా మార్చడంలో తల్లి కూతురు ఇద్దరు కూడా ముందడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఆమె ఏమున్నా సరే ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు లేఖలు రాసి మరీ వైసీపీని భ్రష్టు పట్టిస్తుందో అర్థం కావడం జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ. షర్మిల మాట్లాడడం, తర్వాత వైసీపీ వాళ్ళు రెస్పాండ్ అవడం, తర్వాత తల్లిగారి దగ్గర నుంచి లేఖలో రిలీజ్ చేయించడం. ఇదేం రాజకీయమో ఏమో, ఇది ఏమీ అర్థం కావడం. మొత్తానికి అయితే అదే చెప్పారు కదా, తల్లి చెల్లి ఇద్దరూ కలిసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు మంచి బిర్యానీ వండి మరీ నోట్లు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ముందు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అందుకే చెప్పేది, ఏమున్నా సరే ఎలక్షన్ ముందే తేల్చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఇలాంటి లేఖలు ఎలక్షన్ ముందు వచ్చాయనుకో, ఇంకా వాళ్ళకి మంచి అస్త్రాలుగా మార్చుకుంటారు వాళ్ళు. తర్వాత పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏమోలే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనివి కాదు. మరి ముందు రాజకీయాలు ఎలా ఉంటాయి ఇది కూడా చూడాలి.